అలాగే మరికొంతమంది గెస్ట్లు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి కారుమూరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే సరే మృతి అన్నదానికి కారణాలు అన్నది ఒకటి విశ్లేషించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి చాలా సందర్భాల్లో మీరు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఇవాళ ఈ మృతి కానివ్వండి, మృతికి అనుబంధంగా జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, ఈ సందర్భంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వీటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? చిదంబరెడ్డి అన్న, మీకు అట్లానే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, దాదాపుగా 10 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీ సాక్షిగా మొన్న జూన్ నుంచి, అంటే 2024 వాళ్ళు జూన్లో అధికారం వచ్చినప్పటి నుంచి మొన్న 2025 జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిల మీద, అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు సంబంధించి 16,890 కేసులు నమోదైనాయి అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో గౌరవ హోంమంత్రి అనిత గారు స్పష్టం చేశారు. అంటే గంటకు వచ్చి 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని. అఘాయిత్యాలకు సంబంధించి నమోదైన కేసులు గంటకు 3 నమోదు అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం గంట డిబేట్ చేసి గంటలో రాష్ట్ర నలుమూలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలలో ఏదో ప్రాంతంలో 3 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకటి. ఇది కేవలం ఆడపిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద అఘాయిత్యాలే. మరి మిగిలిన దాడులు, మిగిలిన వారికి సంబంధించి మగవారి మీద దాడులు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసం, ఈ రకరకాలు చూసుకుంటే ఈ కొన్ని వేల సంఖ్యలో అవి కూడా ఉంటాయి. అంటే ఇది ఒక నిదర్శనం, సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మొన్నటికి మొన్న డీజీపీ గారి కార్యాలయానికి 1 కిలోమీటర్ దూరంలో మహిళని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. సో ఇలాంటి సంఘటనలు కోకొల్లు. 9 నెలల క్రితం మచ్చుమరి, నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలికని స్కూల్కి వెళ్తే, ఆ బాలికని స్కూల్కి వెళ్ళి వచ్చేటటువంటి సమయంలో అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల. సో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దాని తోడు ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశంలో ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ గారు, ఆయన తెలంగాణలో ఉంటారు, హైదరాబాద్ లో నివాసం ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఆ యాక్టివిటీకి సంబంధించి ఆయన వస్తా ఉంటే ఆయన చనిపోయారు. చనిపోయినటువంటి దాని ప్రకారం అది ముందు అందరూ కూడా చనిపోయింది యాక్సిడెంట్ ప్రకారం చనిపోయాడని అనుకున్నారు. కానీ దాని తర్వాత చూస్తే ఇది నిజంగా హత్య అనేటటువంటి అనుమానాలు కలిగే విధంగా కొన్ని అక్కడ జరిగినటువంటి సంఘటనలు, అక్కడ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే రికార్డ్ అయిందో, మన టోల్ గేట్ దాటిన తర్వాత ఆయన వెహికల్, దాని తర్వాత ఆయన చనిపోయినటువంటి ప్రదేశంలో వెహికల్, ఆయన మీద పూర్తిగా వెహికల్ పడి ఉండటం, ఆ పక్కన కర్రలకు రక్తం అండి ఉండటం, ఏదో మన ఆయన షర్టు మీద ఎవరో కాలు ముద్రలు ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా అనుమానాలను వ్యక్తం చేస్తారు. కాబట్టి అలానే ఎవరైతే ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇది హత్య జరిగింది అనేది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదు అనేది క్లియర్ గా చెబుతుంది. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా ఫస్ట్ రాగానే అయింది లేదండి అది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళే నిర్ధారణ చేసేసారు. యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత ఎక్కడైతే ఇన్ని అనుమానాలు వ్యక్తం అయిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి దాని మీద విచారణ జరిపించాలని అంటే ఎవరితో జరిపించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసులతో కాదు, ఇక్కడ ఉన్నటువంటి సిఐడితోనో ఇంకోటో కాదు, ఏదో డిఎస్పీ స్థాయి అధికారితో కాదు చేయాల్సింది. ఎవరితో చేయాలి? గౌరవ హైకోర్టుకు సంబంధించినటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ చేశారనుకోండి, క్లియర్ గా అయింది హత్య లేదంటే నిజంగా యాక్సిడెంటా. ఎందుకంటే ఇది కొన్ని మతాలకు సంబంధించినటువంటి అంశం. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు అతను, లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగితే 2 మతాల మధ్య విద్వేషాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి చేయాలనుకుంటే ఎలా చేయాలి? గౌరవ హైకోర్టు ఇచ్చి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేశారనుకోండి, సింపుల్ గా తేలిపోయింది కదా. అప్పుడు ఏ కూడా ఉండదు కదా. నిజంగా అది రోడ్ యాక్సిడెంట్ జరిగిందా లేదంటే ఎవరన్నా హత్య చేశారా, ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసు కదా. సో మేము క్లియర్ గా అడుగుతుంది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఆయన మృతికి సంబంధించి అనుమానాలు ఉన్నమాట వాస్తవం. చాలా అనేక అనుమానాలు ఉన్నమాట వాస్తవం, 1, 2 కాదు, కొన్ని లక్షలాది మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఆయన హత్య చేసి ఉంటారని అనుమానాలు ఉన్నమాట వాస్తవం. బట్ అది కరెక్టా కాదా అనేది నిగ్గు తేల్చమని మేము అడుగుతున్నాం అంతే. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులతో అది అయ్యే పని కాదు అనేది మా ఆలోచన. వెంకటరెడ్డి గారు, సార్ నేను క్లియర్ గా ఇప్పుడు అందే ఇందాక ఎందుకు నేను హైకోర్టు జడ్జితో విచారణ అడిగానంటే, ఎన్నగాక మొన్నే గౌరవ హైకోర్టు వారు ఈ రాష్ట్ర పోలీసులను ఉద్దేశిస్తూ, మిమ్మల్ని చూస్తే మాకు బీపీ పెరిగిపోతుంది, మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం ఉండదా,
ఈవెన్ మెజిస్ట్రేట్ లో కూడా తప్పు పట్టింది సార్. ఉమ్, ఎందుకు వాళ్ళు ఏదైనా కేసు పెట్టగానే తీసుకొని వెళ్ళి విచారణ చేయకుండానే 14 రోజులు రిమాండ్ ఏదో పెట్టేస్తున్నారు కేసులు. అడిగితే ప్రూఫ్లు చెప్పట్లా. గౌరవ హైకోర్టు వారు తప్పు పడుతా ఉన్నారు ఇక్కడ ఉన్న పోలీసులు. అందుకని నేనేమన్నాను, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే సహజంగానే ఏముంటది, వేరే వేరే మతాల మీద దాడులు చేస్తారనేది బేసిక్ గా కొంత ఈ పొలిటికల్ సర్కిల్ లో తిరిగే వాళ్ళకి కానీ రాజకీయ విశ్లేషకులకు కానీ ఒక ఐడియా ఉంటది కదా. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వినండి వన్ సెకండ్ కొండలో ఒక నిమిషం. ఏం చెప్పేది ఏముంది, చిన్నపిల్లాడి చెప్తారు, నాకంటే వయసులో చిన్నాళ్ళని చెప్తారు, నేను ఇంక చాలా చిన్న ఒక వినండి. అందుకే మీకేమైంది ఇప్పుడు నేను ఒక నిమిషం బ్రదర్ నేను ఒక మాట చేతికి మట్టి అంటకుండా, మీ మీద అపనమ్మకం లేకుండా, మీ ప్రభుత్వానికి అసలు సంబంధం లేకుండా శుభ్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదిగోండి మేము దీన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి వారితో విచారణ కోరుతున్నాం అంటే సింపుల్ గా తేలిపోయింది కదా. మీరు ఎందుకు ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే మేము కాదండి అని మీరు బుధాలు దడుపుకున్నట్టుగా ఇప్పుడు అది సార్ అది యాక్సిడెంటా హత్య అనేది అది మనకు తెలియదు. ఒక్క నిమిషం వినండి సార్. నేను ఈ రోజు అనుమానాలు వ్యక్తం అవుతున్న దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు అనేక మంది పాస్టర్ల దగ్గర నుంచి అనేక మంది ఆయన అభిమానులు లేదంటే ఆ మతానికి సంబంధించినటువంటి అభిమానులందరూ ఎస్ ఆయన జరిగినటువంటి అక్కడ డెడ్ బాడీని చూసిన తర్వాత ఆయన గుండెల మీద ఉన్నటువంటి ఆ పాదాల గుర్తులు లేదంటే అక్కడ ఉన్నటువంటి కర్రల మీద ఉన్నటువంటి రక్తము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను. నేను చూడలేదు. సో దాని బేస్ లో ఒక్క నిమిషం, దాని బేస్ లో మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జి వారికి విచారణకి ఇచ్చేస్తే సింపుల్ గా మీ ప్రభుత్వానికి మీ చేతులు దులుపుకున్నట్టు అయింది కదా. దాని మీద ఎందుకు మాట్లాడాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి వినండి అన్న ఒక్క నిమిషం వినండి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు నిన్నే చంపేస్తావని ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇంకో పాస్టర్ అజయ్ గారు అనుకుంటా, అంతేనా, అజయ్ కుమార్ గారు అజయ్ బాబు గారు ఆయన కూడా చంపేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నారంట. అండ్ బహిరంగ పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇది మతాల మధ్య చిచ్చు రేగేటటువంటి కార్యక్రమం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మీ కూటమి ప్రభుత్వం డిస్టర్బ్ చేసే కార్యక్రమంగా కనపడతా ఉంది. సౌత్ ఇండియాలో ఎప్పుడు ఇట్లాంటివి లేవు. మళ్ళీ మీరు ఇక్కడ తీసుకురావద్దంటారు. ఎందుకు? మీరు చేతులు మీకు సంబంధం లేకపోతే సింపుల్ గా నేను చెప్పినట్టు ఇదిగో అజయ్ గారా లేదంటే ఇంకో రాజ్ కుమార్ గారా లేదా ఇంకో అన్న లేదా ఇంకో ఎవరి మీద అయినా ఇదిగోండి ఇలా పాస్టర్లు కాదండి సార్, నేను ఒక పాస్టర్ల గురించి అంటలా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చంపేస్తా ఉన్నా ఎస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా విత్ ప్రూఫ్లు, మీరు ఎందుకు వెనకాడుతున్నారు? సో వీటన్నిటికీ సమాధానం అడుగుతాను. నేను రాజకీయ పార్టీగా మాట్లాడట్లా. ఈ రోజు నేను ఒక సామాన్య పౌరుడిగా అన్ని మతాలని గౌరవించే వ్యక్తిగా మాట్లాడుతున్నా. నేను ఇక్కడ పార్టీ ప్రతినిధిగా నేను ఈ రోజు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇంకోటి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సమస్య ఏర్పడబోతా ఉంది. మీరు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల అది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు లేని వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి ప్రభుత్వం వచ్చినాక సృష్టిస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయం లేదు, రాజకీయం కాదు, పొలిటికల్ ఇష్యూ కాదు, పొలిటికల్ ఇష్యూ కాదు ఇది. అయితే ఒకసారి ప్యానల్ కి ఒక రిక్వెస్ట్ వన్ సెకండ్ సబ్జెక్ట్ అంటే విషయం ఏంటంటే రాజ్ కుమార్ గారు, ప్రవీణ్ గారు హత్య అనేది అది మనకు ప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయంటే ఆయన హత్య అనేటువంటి సాక్ష్యాలే కనబడుతున్నాయి. అక్కడ కర్రలు ఎందుకు వచ్చాయి, బ్లడ్ ఎందుకు వచ్చింది, ఆ బూటు ఆ ముద్ర ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎక్కడ వచ్చింది, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు,